కేవలం 7,999 అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. కామారెడ్డి జిల్లాలో కుండపోత వర్షం కురిసింది. 18 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. భారీ వర్షాలకు కామారెడ్డి పెద్ద చెరువు పూర్తి స్థాయిలో నిండి అలుగుపారుతోంది. మరొక 16 వాగులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. దాంతో పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. కామారెడ్డి జిల్లాలో భారీ వర్షాలకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి బాలకుమార్ అందిస్తారు. కామారెడ్డి జిల్లాలో కుండపోత వర్షం కురిసింది. అర్ధరాత్రి కురిసిన భారీ వర్షాలతో వాగులు వంకలు పొంగి పొరుగుతున్నాయి. మనం చూడొచ్చు కామారెడ్డి జిల్లా కేంద్రంలోని పెద్ద చెరువు కూడా ఉప్పొంగి ప్రవహిస్తుంది. పూర్తి స్థాయిలో నిండుకోవడంతో వాగు పూర్తి స్థాయిలో వస్తున్నట్టు కూడా మనం విజువల్స్లో చూపించే ప్రయత్నం అయితే చేస్తున్నాం. జిల్లా వ్యాప్తంగా కూడా భారీ వర్షం కురిసింది. దాదాపుగా కుండపోత వర్షం అనే చెప్పుకోవచ్చు. జిల్లా వ్యాప్తంగా అంటే కామారెడ్డి జిల్లా కేంద్రంలో దాదాపుగా 18 సెంటీమీటర్ల అతి భారీ వర్షం అయితే కురిసింది. ఆరెంజ్ అలర్ట్ అయితే జిల్లాకు జారీ చేశారు. ఇటు పిట్లం, గాంధారి, మహమ్మద్ నగర్ అంటే జుక్కల్కి సంబంధించి జుక్కలు కావచ్చు, ఎల్లారెడ్డి, బాన్స్వాడ ప్రాంతాల్లో కూడా దాదాపుగా 10 సెంటీమీటర్లకు పైగా వర్షం కురిసినట్లు వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. భారీ వర్షానికి కామారెడ్డి పెద్ద చెరువు ప్రస్తుతం మనం చూపెడుతున్న విజువల్స్ చూపెడుతున్న పెద్ద చెరువు అయితే ఉప్పొంగి ఉధృతంగా ప్రవహిస్తుంది. ఈ చెరువు ప్రవహిస్తే ఈ సీజన్కు డోకా లేదని కూడా ఇక్కడ కామారెడ్డి ప్రజలు అయితే చెప్పుకుంటారు. కామారెడ్డి లింగంపేట మధ్యలో వాగు ఉప్పొంగి ప్రవహించడంతో అక్కడ రాకపోకలు అయితే నిలిచిపోయి కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా 16 చోట్ల వాగులు వంకలు పొంగి పొర్లి రాకపోకలకైతే ఇబ్బంది తలెత్తినట్లు అధికారులు చెప్తున్నారు. ఇక పిట్లంలోని కాకివాగు కూడా ఉధృతంగా ప్రవహిస్తుంది. పిట్లం మధ్యలో కూడా రాకపోకలు అయితే నిలిచిపోయినట్లు చెప్తున్నారు. పిట్లం, తిమ్మానగర్ మధ్య రాకపోకలకు స్తంభించినట్లు కూడా అధికారులు అయితే చెప్తున్నారు. దాదాపుగా అంటే గత సీజన్లో కూడా భారీ వర్షాలు కామారెడ్డి జిల్లాలో కురిశాయి. సో ఇప్పుడు కూడా దాదాపుగా 18 సెంటీమీటర్ల కుండపోత వర్షం కురవడంతో కామారెడ్డి ప్రజలైతే ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. గతంలో కురిసిన భారీ వర్షాలకు తీవ్ర నష్టం జరిగింది. ఇటు జిఆర్ కాలనీతో పాటు చాలా కాలనీలు నీట మునిగాయి. సో రాత్రి కూడా ఒక్కసారిగా కుండపోత వర్షం కురవడంతో కాలనీ వాసులు అయితే గజగజ వణికిపోయారు. సో ఒక కామారెడ్డి ఎట్లా కూర్చుంటాను వర్షం నిన్న నుంచి ఎట్లా పడ్డది, ఏంటి పరిస్థితి? నిన్న బాగానే పడ్డది. పోయిన సంవత్సరము 20వ తారీఖు నాడు, ఆగస్టు 20వ తారీఖు నాడు దాంట్లో సగం పడ్డది. నిన్న 18 సెంటీమీటర్లు అంటే చాలా ఎక్కువనే ఈ ఏరియాకు. మళ్ళీ ఇంకో 10 సెంటీమీటర్లు పడితే మళ్ళీ నీళ్ళు పైనకు వచ్చే అవకాశం కంపల్సరీ ఉంది. కాలనీలకు నీళ్ళు వస్తాయి. కాలనీలకు అయితే ప్రస్తుతానికి అయితే ఏం నీళ్ళు లేవు, బాగానే ఉంది. ఇవాళ రాత్రి మనం పడితే మాత్రం కంపల్సరీ కాలనీలకు నీళ్ళు వచ్చే అవకాశం ఉంది. ఇప్పటికే భారీగా ప్రవహిస్తుంది. అవునవును, 18 సెంటీమీటర్లు అంటే ఏరియాలో ఎక్కువనే. 10 సెంటీమీటర్లు, 15 సెంటీమీటర్లు అంటే ఓకే. ఏం ఇంకో 5 సెంటీమీటర్లు పెరిగినా కానీ మళ్ళీ ఫ్లో కంపల్సరీ బయటకు వచ్చే అవకాశం ఉంది. సో పెద్ద చెరువు అందాలు ఎట్లున్నాయి అంటే గతంలో కూడా ఉప్పొంగి ప్రవహించింది, ఇప్పుడు కూడా మత్తడి చాలా బాగుంది చూడడానికి. కానీ కామారెడ్డి పోయిన సంవత్సరం వినాయక చవితికి చాలా ఆర్థిక నష్టం జరిగింది. ఈ రాత్రి ఇంత భారీ వర్షం కూడడం రైతులకు ఈసారి ఎల్నినో అన్నారు, ఎఫెక్ట్ ఉంటుంది. కానీ రైతులు వర్షం వ్యక్తం చేస్తున్నారు. చాలా బాగుందండి. ఇళ్ళకి ఏం రాలేవు. ఇటు మా దేవునిపల్లి, ఇటు టీచర్స్ కాలనీ మునిగినట్టు ఇన్స్టాగ్రామ్లో వార్తలు వస్తున్నాయి. కానీ అయితే ఇప్పటికైతే ఏం లేదు. ఇప్పటికైతే సేఫే ఉంది కామారెడ్డి. చెప్పలేము, ముందు మన భారీ వర్షం పడితే మళ్ళీ లాస్ట్ ఇయర్ ప్రభావం ఎదుర్కొనే అవకాశం ఉండొచ్చు. లోతట్టు ప్రాంతాల కాలనీలతో పాటు జిఆర్ కాలనీ, టీచర్స్ కాలనీలో ఇళ్లలోకి నీళ్లు చేరాయి. వాళ్ళందరూ కూడా సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు ఏర్పాటు చేస్తున్నామనేది అధికారులు చెప్తున్నారు. మళ్ళీ వర్షం కురిస్తే మాత్రం ఒక టెన్షన్ వాతావరణం అయితే నెలకొని ఉంది ప్రజల్లో. గత అనుభవాల దృష్ట్యా మళ్ళీ వర్షం కురిస్తే మాత్రం ఆందోళన తలెత్తే పరిస్థితులు ఉన్నాయనేది కామారెడ్డి వాసులు చెప్తున్నారు. ఓవరాల్గా ఇది కామారెడ్డి జిల్లాలో ఉన్న తాజా అప్డేట్. కెమెరామెన్ రవిచరణ్తో బాల్కుమార్, ఎన్టీవీ, కామారెడ్డి జిల్లా నుంచి.